దర్శిలో మీ వ్యాపారం కోసం విశాలమైన స్థలం కావాలా? అద్దెకు లేదా లీజుకు సిద్ధంగా ఉన్న 11,000 చదరపు అడుగుల ప్రాంగణం. గుంటక సుబ్బారావు గారి గోడౌన్స్, గోదాములు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పరిశ్రమలు, పప్పు మిల్లులు లేదా ఫంక్షన్ హాలుకు అనువైనది. నీటి సౌకర్యం, 3 ఫేజ్ విద్యుత్, విశాలమైన షెడ్లు, అదనపు ఖాళీ స్థలం మరియు పూర్తి భద్రత అందుబాటులో ఉన్నాయి. మీనాక్షి హాస్పిటల్ దగ్గర పెట్రోల్ బంక్ ఎదురుగా పొదిలి రోడ్, దర్శి. అద్దె చర్చించదగినది. 3 సంవత్సరాల లీజు సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. వెంటనే సంప్రదించండి. సెల్ 9440939461. నడికుడి నుంచి దర్శి కనిగిరి వరకు రైళ్ల రాకపోకలు ఈ నెల ఆగస్టులో ప్రారంభమవుతుందని, అందుకు తగిన విధంగా చర్యలు చేపట్టామని, దర్శి ప్రాంత ప్రజల కళ త్వరలోనే నెరవేరబోతుందని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఈ రోజు శనివారం దర్శిలోని మార్కెట్ యార్డులో దివ్యాంగులకు బ్యాటరీ స్కూటర్స్, ట్రై సైకిల్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని రైలు ప్రారంభం విషయాన్ని గురించి ప్రసంగించారు. నడికుడి కాళహస్తి రైలు మార్గం అనేది దాదాపు 30 సంవత్సరాల మా కృషి ఫలితం. అది మా అన్నగారు కీర్తి శేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారు 1990 నుంచి అప్పుడు ఆలోచించేవారు. ఉన్నప్పుడు కూడా ఇక్కడికి ఆల్టర్నేటివ్ రైల్వే లైన్ అనేది ఒకటి అవసరం. ఎప్పుడు కూడా మెయిన్ రైల్వే లైన్ కలకటా లైన్ అంటేనే ఫ్లడ్స్, అంటే వర్షాలు ఎక్కువగా వచ్చినప్పుడు 2-3 రోజులు రాకపోకలు కూడా ఆరిపోయిపోతాయి. నడికుడి నుంచి కాళహస్తి తీసుకెళ్లాలంటే ఆల్టర్నేటివ్ రూట్ లో వెళ్లేదానికి అది తర్వాత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఒక మంచి ఆలోచనతో భూమి కూడా వాళ్ళు రైల్వే లైన్ వేయమని చెప్పిన తర్వాత ఈ ప్రాజెక్ట్ అంతా కూడా 100% రైల్వే మినిస్టర్ వారు కూడా పూర్తి చేసి మనం చూసా. ఉన్నప్పుడు కూడా దర్శిలో మనకు ఫస్ట్ ప్రకాశం జిల్లాకు వచ్చేటప్పుడు దర్శిలో రైల్వే స్టేషన్ వస్తుంది, ఆ తర్వాత పొదిల్లో రైల్వే స్టేషన్ వస్తుంది, కనిగిరిలో వస్తుంది, పామూరులో కూడా రాబోతున్నది. ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గంలో 4 రైల్వే స్టేషన్స్ ఉంటాయి. రైలు వచ్చి ఏం లాభం అని అంటుంటారు అందరూ కూడా. ఈ రైలు వచ్చేంత వరకు రైలు కావాలన్నారు, వచ్చిన తర్వాత రైలు కావాలన్నారు. రైలు కూడా పూర్తిగా శ్రీకాళహస్తి వరకు వచ్చేందుకు ఇంకా టైం పడుతుంది. 2 జిల్లాలో ఇంకా ఇక్కడైతే మన కలెక్టర్ గారు హుషారుగా ఉన్నారు కాబట్టి ల్యాండ్ అక్విజిషన్ కూడా పూర్తి చేసి వారు ఆ విధంగా దాన్ని రైల్వే లైన్ వేసే దానికి ఎంతో కూడా తోడ్పాటు పడ్డారు. నెల్లూరు జిల్లాలో కొంచెం ఆలస్యం అవుతుంది. అయినా ఏమైనా ఆలోచించి కనిగిరి వరకు మాకు రైలు మార్గం కావాలనేది నేను, మా ప్రియమిత్రులు నర్సరావుపేట ఎంపీ గారు ఉన్నారు, శ్రీ కృష్ణదేవరాయలు గారు, లావు కృష్ణదేవరాయలు గారు, మేము అశ్విని వైష్ణవ్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మీరు ఇచ్చిన రైల్వే లైన్ కంప్లీట్ అయింది కానీ రైలు లేకపోతే ఏం లాభం అన్న తర్వాత వారు ఇమీడియట్ గా ఆర్డర్స్ ఇచ్చారు. ఉన్నప్పుడు కూడా ఇది ఒక డెమో రైలు అనేది కూడా వీలవుతుంది. అంటే డెమో అంటే డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ అంటారు. అంటే ఇప్పుడు మామూలుగా మనం ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది అన్ని రైల్వే లైన్లు. ఇప్పుడు విజయవాడ రూట్ చూసుకున్నా, గుంటూరు రూట్ చూసుకున్నా అంతా కూడా గుంటూరు టు నంద్యాల వెళ్ళేదానికైనా, లేకపోతే విజయవాడ నుంచి చెన్నై పూర్తి వెళ్ళేటప్పుడు. కానీ ఇప్పుడు ఈ డీజిల్ ఇంజన్ అనేది కూడా ఎక్కడ దొరికేది కూడా కష్టంగా ఉంది. దాని కొరకు వారు ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. దానికే ఒక టైమింగ్ కూడా ఇచ్చారు. గుంటూరు నుంచి కనిగిరికి వెళ్లేదాని కొరకు ఈ ట్రైన్ మేము వేస్తామని కూడా కన్ఫర్మ్ చేశారు రైల్వే బోర్డు వాళ్ళు. ఈ రేక్ అంటే కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ ఇంజన్ తో పాటు ఒక 6 కంపార్ట్మెంట్లు, 8 కంపార్ట్మెంట్లు, 10 కంపార్ట్మెంట్లు, ఇవన్నీ ఎక్కడ భారతదేశంలో ఎక్కడున్నా కూడా మళ్ళీ తీసుకొచ్చి మన ప్రాంతాల్లో ఖచ్చితంగా ఆగస్టు నెలలో ఈ రైలు రాబోతుంది. ఖచ్చితంగా దర్శి పట్టణ ప్రయోజనం, దర్శి నియోజకవర్గం వారందరూ కూడా ఆ రైలు వస్తున్నప్పుడు రైల్వే స్టేషన్ కు వచ్చి ఘనమైన స్వాగతాన్ని ఆ రైలు కూడా ఇవ్వవలసిందిగా మీకు అందరు కూడా నేను కోరుకుంటూ, చాలా సంతోషమైన కార్యక్రమం మీ అందరితో కూడా పాలుపంచుకున్నందుకు, ఇటువంటి కార్యక్రమాలు కూడా లక్ష్మి గారు కూడా ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, కలెక్టర్ గారు అయితే ప్రత్యేకంగా డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్ వాళ్ళందరికీ కూడా ఎక్కువగా కార్యక్రమాలు మనం చేస్తున్నప్పుడు ఇంకా కూడా చేయాలనేది వారి ఆశ. అది వారికి కూడా కోరుకునేది. ఏడీ గారితో కూడా ఒంగోలులో, అంటే ఒంగోలు చాలా పెద్ద స్థాయి ఉన్నప్పుడు ఎక్కువ మంది ఉన్నారు, అక్కడ కూడా క్యాంపు త్వరగా కూడా నిర్వహిస్తే అక్కడున్న బెనిఫిషరీస్ అందరినీ కూడా మనం త్వరితగతిగా వాడికి కూడా సాయం చేసే దాని కొరకు ఎంతో వీలవుతుందని చెప్పుకుంటూ మీ అందరితో కలిసి ఈ కార్యక్రమం పాల్గొంటున్నందుకు, ముఖ్యంగా దివ్యాంగులందరూ సోదర సోదరి మళ్ళందరూ ఏమా సంతోషంగా ఉన్నదా? అందరూ కూడా సంతోషంగా ఉన్నదా లేదు చెప్పండి. మీకు బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిల్స్ అనేది రావటం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పాలి. అదేవిధంగా మనం థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం